వైశ్యుని లవ్ చేసింది నిజమేనా? నిజమే సార్. అంతగా ప్రేమించినప్పుడు మరి ఎందుకు వదిలేసావు? అంతగా ప్రేమించాను కాబట్టి వదిలేశాను సార్. ప్రేమించిన అమ్మాయికి కళ్ళ ముందు పెళ్లి జరిగినా ఓర్చుకున్నావంటే జీవితంలో నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి జోలికి రావని నేను నమ్ముతాను. మొత్తానికి బావదయ వల్ల ఓ 6 రోజుల పాటు ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెటరా. ఇల్లు చాలా పెద్దగానే ఉందిరా. ఉంది కానీ విష్ణుగాడు మిస్ అయ్యాడా మరే. కూర్చో కూర్చో కూర్చో, అక్కడ కూర్చో. ఓకే. నా పేరు విశ్వనాథం. ఏ నాదం? విశ్వనాథం ఫ్రమ్ లండన్. ఓ అవును సార్, నాకు తెలియక అడుగుతాను. అసలు మీ దేశంలో అమ్మాయిలే లేరా? ఎంతో రోజు సంబంధం చూసుకోవాలా? మన తోపటానికి ఉంటారు కానీ మన స్టేటస్ కి తగవాళ్ళు దొరకాలి కదా. అవునవును. సరే గానీ మీ ఫ్రెండ్ కేనా? మీకేం లవ్ స్టోరీస్ లేవా? భలేవారండి, ఎందుకు లేవు? ఉన్నాయి. చెప్పు చెప్పు. ఇప్పుడు వద్దులే, తర్వాత. నాకు మా ఆవిడకి లవ్ స్టోరీ అంటే చాలా ఇష్టం. చెప్పు. అది 2002. నేను కబడ్డీ ఆడటాను కర్నూలు వెళ్ళాను. కొండారెడ్డి బురి సెంటర్లో నుంచి ఇంటికి ఫోన్ మాట్లాడుతున్నాను. ఒకడు ఒక అమ్మాయిని తరుముకుంటూ వచ్చాడు. నేనేం ఆలోచించలేదు, వెళ్ళి లాగి పెట్టుకుంటా. అంతే, ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చిన వెనకాల ఇచ్చింది. నేను కొట్టిన తర్వాత తెలిసింది వాడి పేరు ఓబుల్ రెడ్డి అని, సేమ్ ఒక పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని. అయినా భయపడలేదు. ఆ అమ్మాయి చేపట్టుకొని పారిపోయాను. తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వైజాగ్ లైట్ హౌస్ లో పెట్టాను. అప్పుడు చెప్పింది నా పేరు స్వప్న, నేను అమెరికా వెళ్ళాలని. అంతే, అమెరికాకి ఏర్పాట్లు చేశాను. 10 రోజులు గడవని గడిచిపోయాయి. స్వప్నం తీసుకొని ఎయిర్పోర్ట్ కు బయలుదేరాను. నాకు నీకెప్స్ కొడుకొని పెట్టింది. బయటికి కొడుకుంటే అప్పుడు తెలిసింది నా నుంచి వెళ్ళేది స్వప్న కాదు, నా మనస్సు అని. తన అమెరికా ప్రయాణానికి నా ప్రేమ అడ్డు కాకూడదని తను అమెరికా పంపించేశాను. నా ప్రేమను మనసులో సమాధి చేశాను. సూపర్ లవ్ స్టోరీ, సూపర్ లవ్. మా ఆవిడ కూడా చెప్పేసి వస్తాను. చెప్పండి, వెళ్ళండి. ఏడిపించేసావయ్యా. వీడికి క్లారిటీ లేకపోతే కాఫీ కూడా తాగడంట. వీడికి సినిమాకి జీవితానికి తేడా తెలీదు. గౌతమ్, నువ్వేమని అనుకో, నువ్వు చేసిన తప్పురా. ఏంట్రా తప్పు? వైష్ణుని మోసం చేయడం. నేనేం తను మోసం చేయలేదురా. తన మంచి కోసమే తను వదిలేసుకున్నాను. ఏంట్రా మంచి? నువ్వు ప్రేమించావని కోపంతో తన కూతురిని అనాథం చేసి పెళ్లి చేసుకోమన్నాడు. అంత మాత్రం చేత కన కూతురిని వదిలేసుకుంటాడా? నిన్నేదో బెదిరించడానికి అలా ఉంటాడరా. కోపంతో అన్న బెదిరించడానికన్నా ఆ మాటలు చాలా పెయిన్ఫుల్ రా. ఇలాంటి మాటలు చెప్పి మా నోరు ముయించగలవు గానీ అదే వయసు ఎదురై నీ కళ్ళలో కళ్ళు పెట్టి నన్ను ఎందుకు మోసం చేసావంటే ఏం చెప్తారా? ఇప్పుడు అందరి ముందు నన్ను పిచ్చిదాన్లా చేసి నిలబెట్టావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు లేకుండా నేను ఉండలేను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి.